ఆవిడే మురుసుపల్లి షర్మిల. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఖబర్దార్. వైఎస్ఆర్కి ఇద్దరు పిల్లలు, జగను షర్మిల. జగన్మోహన్ రెడ్డి ఫుల్ టైం రాజకీయాల్లోకి వచ్చాడు. 25-30 సంవత్సరాలు రాజకీయాలు చేయడానికి వచ్చాడు, రాజకీయాల్లో ఉండేటందుకు వచ్చాడు. ఇప్పుడు సీఎంగా పాలిస్తున్నాడు. ఇక రెండో బిడ్డ షర్మిల కూడా రాజకీయాల్లో రాణించాలని తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసింది. వైఎస్ఆర్ కుటుంబానికి దీనివలన పెద్దగా ఇబ్బంది కలగలేదు. ఎలాగో ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది కాబట్టి ఒక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మరో రాష్ట్రంలో షర్మిల ఉన్నారు. కాబట్టి ఏ విధమైన పొరపచ్చాలు లేకుండా గుంభనంగా ఉన్నారు ఇంతకాలం. అయితే ప్రజలు తిరస్కరిస్తారని అనుకున్నదో ఏమో కానీ తనను తానే తిరస్కరించుకొని తెలంగాణలో తట్టా బొట్ట సర్దుకొని ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు తప్పదు రాజకీయ భారత యుద్ధం. అప్పుడు 5 ఊళ్ళ కోసం యుద్ధం జరిగితే కౌరవులు పాండవుల మధ్య, ఇప్పుడు ఒకే రాష్ట్రంలో రాజకీయం అంటే యుద్ధం తప్పని పరిస్థితి. అయితే ఇప్పుడు రాజకీయంగా యుద్ధ ఫలితాలను ఇచ్చేది ప్రజలు. ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరి స్థానం ఏమిటో 3-4 నెలల్లో తేల్చేస్తారు. మరి ఆంధ్రాలో రాజకీయాలు మొదలు పెట్టడంతోటే అన్నను జగన్ రెడ్డి అని సంబోధించడం, ఏం పీకుతావో పీక్కో అనడం, ఇక్కడ ఎవరు భయపడరు అనడం, ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనడం, మరి ఇంతగనంగా అంటూ ఉన్నది, మరి ఎదురుగా ఉన్నది కూడా ఆ రాజశేఖర రెడ్డి కొడుకే అని సోయి లేకపోతే ఎలా? తెలంగాణలో కూడా ఇట్లనే అంటివి, రాజశేఖర రెడ్డి బిడ్డను, మడమ తిప్పను, మాట తప్పను, మీ వెంట తిరిగిన వాళ్ళను గొప్ప గొప్ప నాయకులను చేస్తానంటివి, మొదటి సంతకం పోడు భూములపై అంటివి, అదంటివి, ఇంతంటివి, ఇదంటివి, అంతంటివి, ఇంతంటివి, తీరా ఎలక్షన్స్ వచ్చే వరకు తెప్ప తగలేసి ఏరు దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయావు. అక్కడ కూడా ఇవే స్టీరియోటైప్ డైలాగులు. కేఏ పాల్ని మించిపోయావు. నీ ధాటికి తట్టుకోలేక కేఏ పాల్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇక గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ అంటూ తన దోవ తాను చూసుకున్నాడు. నీవు ఆ కేఏ పాల్ లేని లోటు తీరుస్తూ అటు ప్రజలకు ఇటు మీడియాకు వినోదం పంచుతున్నావు. ఇకపై మీరు వైఎస్ కాదు మురుసుపల్లి అలియాస్ ఊసరవెల్లి అని ప్రజలు గ్రహించేదాకా ఇలాగే ఎన్నికల దాకా నవ్వులు పోయించాలని కోరుకుంటున్నాను. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న పట్టుదలే గనక ఉంటే పరిస్థితులు ఏవైనా కానీ తెలంగాణలోనే ఉండి తెలంగాణలోనే నీ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేదానివి. అలా కాకుండా ఇప్పుడు ఆంధ్రాకి పోవడం ద్వారా రాజకీయ భారత యుద్ధానికి తెర లేపినప్పటికీ ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డికి మంచిదే అనుకోక తప్పదు. ఎందుకంటే ఎప్పటికైనా ఈ ఇంటి పోరు తప్పదు. మరి ప్రజలు ఎవరిని స్వీకరిస్తారో ఒకసారి తేలిపోతే కనుక ఇక ఎవరి స్థానం ఏమిటో, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళడం ద్వారా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మేలే చేశావు అని అనక తప్పదు. ఎందుకంటే తాడో పేడో తేలిపోతుంది. ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకు? వైఎస్ఆర్కి వారసులు ఎవరు 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 అనుకుంటూ తేలిపోతుంది. 3-4 నెలల లోపల ఎవరు వైఎస్ఆర్కి అసలైన సిసలైన వారసులు, రాజకీయ వారసులు అనేది తేలిపోతుంది. ఇక ఆస్తులకి వారసులు అంటే అది కుటుంబ విషయం, అది మీ ఇళ్ల లోపల తెలుసుకోవాల్సిన విషయం. రాజకీయ వారసత్వానికి వచ్చేవరకు దానిని ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ప్రతి మీటింగు లోపల నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, రాజశేఖర్ రెడ్డి వారసురాలని అంటూనే ఉన్నారు. కాబట్టి ఇక ఎంతకాలము ఈ యొక్క ఊహల్లో, కళల్లో, భ్రమల్లో తేలియాడుతూ ఉంటారు? ఆంధ్రాకి పోయారు, ఇక ఈ ఊహలకి, కళలకి, భ్రమలకి ప్రజలే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఎవరు నిజమైన వారసులు అని ఈ 3-4 నెలల లోపట. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు అయిపోయిన తదుపరి ఇక ఈ రాజకీయ గందరగోళానికి, కుటుంబంలో ఉన్న ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఎవరినైతే ప్రజలు ఆశీర్వదిస్తారో వారు ఇక నిమ్మలంగా, నిశ్చింతంగా, ప్రశాంతంగా అక్కడి రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు. మిగిలిన వారు ఇక రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. అంతేగా మరి, ఒక వరలో 2 కత్తులు ఇమడవు.